నల్గొండ జిల్లాలో కాల్పులతో కలకలం రేపిన సిమీ ఉగ్రవాదుల గ్యాంగ్ లో అసలు ఎంతమంది ఉన్నారు? ఇది ఇప్పుడు పోలీసులకు సవాలుగా మారింది. నల్గొండ జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలను జల్లెడపడుతున్న పోలీసులు ఉగ్రవాదులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. సూర్యాపేట కాల్పుల ఘటనలో 2 ఉగ్రవాదులు పాల్గొన్నారు. వీరిలో ఒకరు నిన్న జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందాడు. చనిపోయిన రెండో వ్యక్తి 2వ తేదీన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు వచ్చాడు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ తో కలిశాడు. అయితే సూర్యాపేట కాల్పుల ఘటనలో పాల్గొన్న రెండో వ్యక్తి ఏమయ్యాడు? ఎక్కడికి తప్పించుకుపోయాడన్న తేలడం లేదు. ఇతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. తాజాగా నల్గొండ జిల్లా తుంగతుర్తి మండలంలోని కుక్కడం గ్రామంలో మరో దుండగుడు సంచరించాడని గ్రామస్తులు అంటున్నారు. ఊళ్ళో కొత్తగా ఓ వ్యక్తి కనిపించడంతో గ్రామస్తులంతా అతన్ని ప్రశ్నించారు. తెలుగు రాకపోవడాన్ని గుర్తించారు. గ్రామస్తులను చూసి హిందీలో మాట్లాడుతూ పెద్దముప్పారం గ్రామం వైపు పరిగెత్తుకెళ్లారని స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే అతను చిన్న వ్యాపారం చేసుకునే వ్యక్తిగా తేలింది. సిమీ తీవ్రవాదుల బృందంలో మొత్తం 5 సభ్యులున్నట్లు అనుమానిస్తున్నారు. 2 ఇప్పటికే చనిపోగా మరో 3 తప్పించుకుని తిరుగుతున్నారని పోలీసులు భావిస్తున్నారు. వీరిలో ఒకరు నల్గొండ జిల్లాలోని పరిసర గ్రామాల్లోనే తిరుగుతున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. నల్గొండ జిల్లాతో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో అణువు గాలిస్తున్నారు. సూర్యాపేట కాల్పుల్లో రెండో నిందితుడి కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. వరంగల్, నల్గొండ జిల్లా సరిహద్దులను పోలీసులు జల్లెడపడుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సమయం అందిస్తారు. నల్గొండ జిల్లాలో సిమీ ఉగ్రవాదుల ఎన్కౌంటర్ అనంతరం జిల్లా వ్యాప్తంగా పోలీసులు ముమ్మరంగా తనిఖీలు మొదలుపెట్టారు. అలాగే ఎన్ఏఏకి సంబంధించిన బృందాలు నల్గొండ జిల్లా వ్యాప్తంగానే కాకుండా అరవపల్లి ప్రాంతంలో, ఆ తర్వాత ఎన్కౌంటర్ జరిగిన జానకిపురం వద్ద కూడా తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే అక్కడ జరిగిన క్లూస్ కోసం కూడా అన్ని తనిఖీలు చేస్తున్నారు. మొత్తానికి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కాకుండా అరవపల్లి ప్రాంతంలో మొత్తం కూడా పోలీసులు, రాష్ట్రానికి సంబంధించిన పోలీసులే కాకుండా ఎన్ఏఏకి సంబంధించిన పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాదులుగా భావిస్తున్న అస్లం, అయ్యూబ్, జకీర్, బద్రూన్ ఎవరైతే ఉన్నారో, ఎక్కడెక్కడ తిరిగారో, ఎక్కడైతే తల్లాచుకున్నారో ఆ ప్రాంతాలు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎన్ఏఏకి సంబంధించిన అధికారులు ఈ అరవపల్లి దర్గా వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహించడం జరిగింది. అక్కడే అరవపల్లి సంబంధించిన దర్గా వద్ద కూడా ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకుని అక్కడ కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి జానకిపురం దగ్గర ఎక్కడైతే ఎన్కౌంటర్ జరిగిందో ఆ ప్రాంతంలో కూడా ఎన్ఏఏకి సంబంధించిన బృందాలతో పాటు జాతీయ నేషనల్ అథారిటీకి సంబంధించిన ఎన్ఐఏకి సంబంధించిన బృందాలతో పాటు రాష్ట్రానికి సంబంధించిన స్పెషల్ పార్టీ బృందాలు, క్లూస్ టీంలు కూడా అక్కడ ఆధారాలను సేకరించడం జరిగింది. అలాగే అరవపల్లి ప్రాంతం మొత్తం కూడా స్పెషల్ పోలీసుకు సంబంధించిన బృందాలు తనిఖీలు కుంభం నిర్వహిస్తున్నాయి. ఎక్కడైతే ఈ ఉగ్రవాదులు ముష్కరులు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే తలదాచుకున్నారో, ఎక్కడైతే ఉన్నారనే భావిస్తున్నారో ఆ ప్రాంతం అంతా కూడా క్షుణ్ణంగా కుంభం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఆరోపల్లి ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. కోవిడ్ నిర్వహిస్తున్న ప్రాంతంలో పోలీసులు స్థానికులు ఎవరిని కూడా అటువైపుకు రానివ్వకుండా నివారిస్తున్నారు. మొత్తానికి అయితే ఆరోపల్లి ప్రాంతం మొత్తం కూడా ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. అలాగే ఆరోపల్లి దర్గాకు సంబంధించిన ముతవల్లి మౌలానా ఎవరుతున్నారో అతన్ని కూడా ఇటు పోలీసులు, అటు ఎన్ఐఏకి సంబంధించిన బృందాలు, పోలీసు అధికారులు కూడా విచారణ జరుపుతున్నారు. అతన్ని ప్రశ్నిస్తున్నారు. ఆ ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారం అతని వద్ద ఏమైనా ఉందా అనే కోణంలో కూడా, అంటే అతను ఏమైనా ఈ ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చాడా, వాళ్ళని ఏమైనా సహకరించారా అనే యాంగిల్లో కూడా ఈ బృందాలు, ఎన్ఐఏకి సంబంధించిన బృందాలతో పాటు స్టేట్ సంబంధించిన పోలీసులు కూడా, ఇంటెలిజెన్స్ సంబంధించిన పోలీసులు కూడా అతన్ని విచారిస్తున్నారు. అలాగే అతని సెల్ ఫోన్ లో ఉన్న కాల్ లిస్ట్ ఏదైతే ఉందో, ఎవరెవరికి ఈ 2-3 రోజుల్లో ఎవరెవరికి ఫోన్లు చేశాడనే కోణంలో కూడా ఆ కాల్ లిస్ట్ ను కూడా సేకరించి సెల్ ఫోన్ లిస్ట్ ను కూడా సేకరించడం జరిగింది. ఆ యాంగిల్లో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అలాగే ఎవరైతే ఈ 2 ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో అర్రపల్లి దర్గా ప్రాంతంలో షెల్టర్ తీసుకుని ఉన్నారో ఆ ప్రాంతం నుంచి సెల్ ఫోన్, వీళ్ళిద్దరికి సంబంధించిన సెల్ ఫోన్లను కూడా పోలీసులు ఇప్పటికీ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సెల్ ఫోన్ల ద్వారా ఎవరెవరికి ఫోన్ చేస్తారు, ఈ సెల్ ఫోన్ల ద్వారా ఏ ప్రాంతాలకు ఫోన్లు వెళ్ళాయనే కోణంలో కూడా ఎన్ఐఏకి సంబంధించిన బృందాలు విచారణ జరుపుతున్నాయి. అలాగే అర్రపల్లి ప్రాంతంలో ఉన్న సెల్ టవర్లు ఎన్నైతే ఉన్నాయో ఆ సెల్ టవర్లు అన్నింటినీ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ సెల్ టవర్ల ద్వారా ఏ సెల్ ఫోన్లకు ఫోన్లు పోయాయి, ఏ ప్రాంతాలకు వెళ్ళాయి
ఉంటాయి అని చెప్పేసి యాంగిల్లో కూడా మొత్తం తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే ముందుగా ఈ దుండగులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని దొంగల ముఠాకు సంబంధించిన సభ్యులుగా భావించిన తర్వాత సిమీకి సంబంధించిన ఉగ్రవాదులు కానీ తేలిన తర్వాత అస్లాం అయ్యూబ్ జకీర్ బద్రుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు సిమీకి సంబంధించిన ఉగ్రవాదులు కానీ తేలిన తర్వాత ఒక్కసారిగా పోలీసులు బృందాలు జాతీయ స్థాయిలో కూడా అంతా కదలడం జరిగింది. పెద్ద ఎత్తున విచారణ ముమ్మరం చేయడం జరిగింది. వీరికి ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయా, వీళ్ళు కాక వీళ్ళతో పాటు ఎవరైనా వచ్చారు అంటే మొత్తం ఐదుగురు బృందం హైదరాబాద్ వైపు వచ్చిందని చెప్పేసి తెలుస్తా ఉంది. ఇద్దరు ఈ ఎన్కౌంటర్ చనిపోగా మరి ముగ్గురు ఎటు వెళ్లారనే యాంగిల్లో కూడా విచారణ కొనసాగిస్తున్నారు. మొత్తానికైతే సిమీ ఉగ్రవాదులకు సంబంధించిన సభ్యులు కావడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఒక్కొక్కరిని ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నారు. ఏ ఒక్క ఆధారాన్ని కూడా వదిలిపెట్టకుండా అన్ని ఆధారాలను సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వీళ్ళు కనుక ఇక్కడ దొరకకుంటే ఎలాంటి చర్యలకు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడి ఉండొచ్చు అనే కోణంలో కూడా ఈ బృందాలు ఎవరైతే స్పెషల్ టీమ్ సంబంధించిన బృందాలు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మొత్తానికైతే ఈ ప్రాంతంలో ప్రస్తుతం పోలీసు బృందాలు అన్ని కూడా జల్లబడుతున్నాయి. ఇక్కడ ఆధారాల కోసం చిన్న ఆధారాలను కూడా సేకరించే ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో సమీ, ఎన్టీవీ, నల్గొండ.